ఒక పచ్చని అడవిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాటిలో ఒకటి లారా అనే పిచ్చుక. ఇది చాలా తెలివైనది. ఇక క్లారా అనే కాకి. ఇది చాలా ధైర్యవంతురాలు. ఇక డైసీ అనే పావురం. ఇది చాలా దయా కరుణ కలది. ముగ్గురు కూడా ఎప్పుడూ కలిసి ఉండడానికే ఇష్టపడేవారు. ఒకరికి కష్టం వస్తే మిగిలిన వారు వాళ్ళకి అండగా ధైర్యంగా నిలబడేవారు. ఒకరోజు అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. డైసీ, ఉదయం నుంచి లారా కనిపించట్లేదు. మనతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అదిగో వస్తుంది లారా. ఏం లారా, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించకపోయేసరికి కొంచెం కంగారు పడ్డాం అంతే. డైసీ, క్లారా, ముందు మీరు ఈ కాయలు తినండి. తర్వాత మీకు జరిగిన విషయం మొత్తం చెప్తాను. డైసీ, క్లారా ఇద్దరు కూడా ఆ కాయలను తిన్నారు. అవి వాళ్లకు చాలా బాగా నచ్చాయి. అవి ఇలా అన్నాయి. లారా, ఈ కాయలు చాలా తీయగా ఉన్నాయి. ఎక్కడి నుండి తెచ్చావు? క్లారా, డైసీ, ఉదయాన్నే నేను అలా చల్లగాలికి బయటికి వెళ్ళానా, అక్కడ నాకు ఒక చిలుక పరిచయమైంది. తనే నన్ను ఈ పండ్ల చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తింటారని వస్తూ కొన్ని కాయలు తీసుకువచ్చాను. నిజంగానే ఈ కాయలు చాలా అద్భుతంగా ఉన్నాయి లారా. మా ఇద్దరిని కూడా అక్కడికి తీసుకువెళ్తావా? అవును లారా, ముగ్గురం కలిసి ఇప్పుడే వెళ్దాం అంటూ ముగ్గురు కలిసి ఆ పండ్ల చెట్లు ఉన్న ప్రదేశానికి బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక్కసారిగా అడవిలో పెద్ద గాలి వీచింది. ఆ బలంగా వీచే గాలులకు వాళ్ళు ఎగరలేకపోతున్నారు. ఇక తప్పనిసరై ఒక తెలియని ప్రదేశంలో దిగవలసి వచ్చింది. వాళ్ళు దిగిన ప్రదేశంలో ఒక లోతైన బావి ఉంది. ఆ బావిలో ఏముందో చూద్దామని కార్ల్ ఆ బావి దగ్గరకు వెళ్ళింది. ఒక మెరుస్తున్న వస్తువును కార్ల్ ఆ బావిలో చూసింది. తను సంతోషంతో తన స్నేహితులతో ఇలా అంది. డైసీ, లారా, తొందరగా రండి. ఈ బావిలో ఏదో నిధి ఉంది. బహుశా బంగారమై ఉంటుంది. తొందరగా రండి. బహుశా అది సూర్యకాంతి నీటిపైన పడడం వల్ల వచ్చే రిఫ్లెక్షన్ ఏమో నిధి అయినా కావచ్చు. కానీ మనం దాన్ని ఎలా పొందగలం? దానికి డైసీ ఇలా అంది. మనం ప్రయత్నిద్దాం. మనం ముగ్గురం కలిసి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. మనం ఆశను వదులుకోకూడదు. అలా ముగ్గురు కలిసి అదేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కార్ల్ వెళ్ళి దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మను తెచ్చాడు. ఆ కొమ్మను నీటిలో దింపాడు. నీరు లోతుగా ఉండడంతో ఆ కొమ్మకు నీరు అందలేదు. ఇక కార్ల్ ఇది అసాధ్యమంటూ చాలా నిరాశ చెందాడు. ఆశను కోల్పోకు కార్ల్, మనం వేరే ప్రయత్నం చేద్దాం. గులకరాళ్లను తెచ్చి నీటిలో వేద్దాం. దాని ద్వారా నీటి మట్టం పెరుగుతుంది. అప్పుడు మనం ఆ నీటిలో ఏముందో స్పష్టంగా చూడగలం. ఆ నీటిలో ఉన్న వస్తువును కూడా అందుకోగలం. లారా చెప్పినట్లుగానే ముగ్గురు కలిసి ఆ చుట్టుపక్కల ఉండే గులకరాళ్లన్నీ సేకరించి ఆ బావిలో తెచ్చి వేశారు. అలా ముగ్గురు కలిసి పనిచేయడం ప్రారంభించారు. గంటలు గడిచాయి. వాళ్ళు ముగ్గురు అలసిపోయారు. అయినా వాళ్ళు ఆగలేదు. చివరికి నీటి మట్టం పెరిగింది. అప్పుడు వాళ్ళు ఆ నీటిలో ఉన్న వస్తువును సులభంగా బయటకు తీశారు. మిత్రమా, ఇది నిధి కాదు, మెరిసే రత్నం అన్నాడు కార్ల్. దానికి డైసీ నవ్వుతూ ఇలా అన్నాడు. మిత్రమా, ఇది బంగారం కాకపోవచ్చు, కానీ ఇప్పటికి మనకు ఇదే నిధి. మనం ఏమాత్రం ఆశ వదులుకోకుండా కలిసి పని చేయడం వల్ల అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సాధ్యం చేయవచ్చు అనే పాఠాన్ని మనం దీని ద్వారా నేర్చుకున్నాం. అవును మిత్రమా, నువ్వు చెప్పేది నిజమే. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ఆశను వదులుకోకూడదు.